నీ శరణం నాకిచ్చితివే యేసయ్యా సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతురావే సర్వాధిపతివే నీ శరణం నాకిచ్చితివే అందుకే ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా హోలీ స్పిరిట్ ఆరాధనా యేసు యేసు ప్రభువే యేసు ప్రభువే యేసు ప్రభువే యేసు ప్రభువే ప్రభువును ఆరాధించుదాం. మన మధ్యలో ఆయన సన్నిధి బలపడదిగిన ఆయన మనతో ఉంటేనే ఈ పండుగలో మనకు ఆశీర్వాదం. దేవా అత్యంత ప్రేమ చూపిని ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ చూపిని ఆరాధింతును నిన్నే కృపగలిగిన ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ యాజక సమూహముగా నీ పిల్లలమైన పరిశుద్ధ దేవాలయంలో కూడి నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. కొన్ని నిమిషములు మాతో మీరు మాట్లాడాలి. ఈ నిబంధన పాస్టర్స్ ఫెలోషిప్ ఈ యొక్క జిల్లాలో అనేక ఫెలోషిప్స్ ని మాదిరిగా ఉంచినందుకు నీకు స్తుతి కలుగునుగాక తండ్రి. ప్రతి సేవకుని ప్రతి సేవకురాలని మీరు ఆశీర్వదించండి. ఎన్నో కష్టాలు ఓర్చుకో, అవమానాలు ఓర్చుకో. నీ దాసుల పరిచయలో సాక్షి ప్రతి కుటుంబం ఈ క్రిస్మస్ సీజన్ లో నీ సమాధానంతో నీవిచ్చే ఆనందంతో ఫ్యామిలీస్ బ్లెస్ అవునుగాక, ఆశీర్వదించబడదుగాక. తండ్రి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తుంది. యేసు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. అందరూ కూర్చోవలసిందిగా.
పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. మనం 11 వచనం లేదా 9, 8, 9 వచనాలు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. చాలు, దానికి ఇదే. ఓకే, అక్కడ ఆపుదాం. నా ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని పిలుపు మనందరికీ ఉంది. మనల్ని ఎందుకొరకు ఏ పిలుపుతో పిలిచాడు అనేది ఒక ఆలోచన చేస్తే, ఆయన 5 రకాల పరిచర్యల కొరకు కొంతమందిని ఏర్పరచుకొని ఆయా పనుల కొరకు, ఆయా డిపార్ట్మెంట్స్ కొరకు వాడుకుంటున్నాడు. అవునా? 5-fold మినిస్ట్రీస్ ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఈ 5-fold మినిస్ట్రీస్లో మనం ఆ డిపార్ట్మెంట్లో ఏ వింగ్లోనికి చెందిన వారం చెప్పండి. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. మనల్ని కాపరులుగా పిలిచాడు ఆయన. కొందరిని కాపరులుగాను అనే మాట ఉంది, ఇక మిగతాయి మనకు అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం. కొందరిని కాపరులుగాను దేవుడు తన పరిచర్యలో కొనసాగుటకుగాను ఆయన ఈ భూమి మీద ఉంచిన ఆ మిగతా పనిని కొనసాగించడానికి గాను ఆయన తన సంఘానికి కాపరులుగా కొంతమందిని పిలిచాడు. కాపరి అనే మాట గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది, పాస్టర్ అనే వర్డ్. ఎందుకంటే మనకు నిత్య నిబంధన పాస్టర్స్ ఫెలోషిప్ అనేది, అది చాలా మంచి వర్డ్ పెట్టారు. పాస్టర్స్ ఫెలోషిప్. పాస్టర్స్ ఫెలోషిప్ అంటే పాస్టర్సే ఉండాలి. ఈ పాస్టర్స్ ఫెలోషిప్లో పాస్టర్స్ ఉండాల. పాస్టర్ అనే వర్డ్ గ్రీకులో పాయిమేన్ అంటారు. ఏమంటారు? పాయిమేన్. పాయిమేన్ ఉచ్చారణ పాయిమేన్ అనాల. గ్రీకులో ఆ పాయిమేన్ అనే వర్డ్ నుండే పాస్టర్ అనే వర్డ్ వచ్చేసింది. పాయిమేన్ అనే వర్డ్ గ్రీకులో ఎందుకు వాడారంటే కాపరి, కాపరి, కాపరి. ఈ కాపరి అనే పదానికి సూటబుల్ పాయిమేన్ అనేది బాగుంటుంది కనుక మనల్ని కాపరులుగా దేవుడు పిలిచాడు కనుక ఈ పాస్టర్ అనే పదము పాయిమేన్ నుండి మనకు ఇంగ్లీష్లోకి వచ్చరికి ఆ వర్డ్ మనం పిలుస్తా ఉన్నాం. ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే కనుక యాజకుడు అనే మాట మనం చూస్తాం. యాజకుడు అనే ఈ వ్యక్తి
దేవుని మందిరములో పరిచర్య చేయడానికి నియమించబడతాడు. ఇతనికి వేరే బిజినెస్ ఉండదు, ఇక ఇతనికి వేరే వ్యాపారం ఉండదు. ఇక దేవుని సన్నిధిలో ఈ లేవీయుడు అనేవాడు యాజకుడు అవుతాడు. లేవి గోత్రికులు ఏమవుతారు? యాజకులు అవుతారు. అందుకే వారికి స్వాస్థ్యము లేదు. యెహోవాయే వారికి స్వాస్థ్యము. గట్టిగా చెప్పలు కొడదాం. మన స్వాస్థ్యము మన దేవుడే. యెహోవాయే వీరికి స్వాస్థ్యము. ఎవరికి? యాజకులు. ఈ యాజకుడు అనే ఆ పదం ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆయన డ్యూటీస్ దేవుని మందిరములో పరిచర్య చేయాలి. దేవుని ప్రజల పక్షముగా దేవుని సింహాసనం మీద మోకరిల్లి ప్రజల కొరకు ప్రార్థించాలి. ప్రజలను దైవికమైన మార్గములో నడిపించడానికి దేవుని యొక్క ప్రతినిధి. పాత నిబంధనలు యాజకుడు అనే పదం మనం చూస్తా ఉన్నాం. నిజానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రాంతాల్లో కాదు ఎక్కడైనా దాదాపుగా ప్రతి ఒక్కరిని పాస్టర్ అంటారు. అంటే ప్రతి ఒక్కరు మీన్స్ ఎగ్జాంపుల్, ఒక బ్రదర్ విశ్వవాణిలో జాబ్ పరిచయం చేస్తాడు అనుకుందాం. విశ్వవాణిలో లేదా ఇంకా ఐఏమో అనుకుందాం, ఇంకా అలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏంటంటే సిటీలో కోఆర్డినేటర్స్గా ఉండి బిలీవర్స్ దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ సంస్థకి పంపిస్తారు. వాడు కూడా బైబిల్ పట్టుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి విశ్వాస దగ్గర బైబిల్ ఉండాల్సిందే కదా. అయితే మన గృహాలకు, క్రైస్తవ గృహాలకు అలాంటి బ్రదర్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు? వీళ్ళు పాస్టర్ అని పిలుస్తారు. మన సంఘాల్లో ఇది నేర్పించాలమ్మా. నెంబర్ 1, పాస్టర్ అనే వానికి కాపరి గనక కాపరికి ఏముండాలి? మంద ఉండాలి. ఏముండాలి? మంద ఉండాలి. ఇక్కడ మన అలాంటి